మీకులాగే మీటింగ్లు పెట్టి యాడ్లు ఇచ్చేసి చాలా మంది చేస్తా ఉంటారు. అక్కడ కొన్నాం గానీ వాటికి మొక్కలు లేవు, కంపెనీ లేదు, ఇలా మోసాలు చేసే కంపెనీ ఎన్నో ఉన్నాయి, మీది కూడా అలాంటిదేమని చెప్పేసి చాలా మంది మనం ఎన్ని పైకి చెప్పినా కూడా మనసులో అనేది ఒక భావం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఇలాంటి కంపెనీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, రకరకాల చోట్ల చాలా మంది పెట్టుబడి పెట్టి చాలా మంది కూడా చేయగలుచుకొని ఉన్నారండి. ఒకటే చెప్తున్నా అండి, ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఎప్పుడు కూడా డెవలప్ అవ్వాలంటే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మార్కెట్లో ఎక్కడైనా పేరు రావాలన్నా కూడా ముందు ఒక విజన్ అనేది ఉండాలి, ఒక లక్ష్యం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉండాలి, ఒక ఎథిక్స్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి. అప్పుడే ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యవస్థ అయినా సరే 100% సక్సెస్ అయి తీరుతుంది. ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీ డెవలప్మెంట్ అవడానికి కారణం ఈ రోజున నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు చాలా పేదరికం కుటుంబంలో ఉండి, అంటే 10th వరకు చదువుకోగలిగాను కష్టపడి, తర్వాత ఇంటర్ చదువుదామన్నా కూడా డబ్బులు లేని స్థాయి నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చానంటే ఒక ఎథిక్స్ వాల్యూస్ అండి. అంటే ఇంతకు ముందు కూడా నాది ఒక హోమ్ అప్లయన్స్ షాప్ ఉండేదండి మచిలీపట్నంలో. అక్కడ కూడా ఇల్లు తిరిగి సామాన్లు అమ్ముకుంటూ ఉన్నాను. తర్వాత అంచెలంచెలు ఎదగాలి అనే ఒక కసి, అంటే నేను లైఫ్ లో పేదవాడిగా ఉండకూడదనే ఒక కసి మాత్రమే నాలో ఉంది. దానికి మనకి ఒక నమ్మకం అనేది ఏడైతే 100% నా లక్ష్యం సాధించవచ్చు అని చెప్పేసి తర్వాత ఒక హోమ్ అప్లయన్స్ షాప్ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా నన్ను చాలా మంది బెదిరించారు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు,